హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించిన ఆన్లైన్లో స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలనే వీడియోతో మీ ముందుకైతే రావడం అయితే జరిగింది. దీనికి ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి, సో అప్లికేషన్ రిజెక్ట్ కాకుండా క్లియర్గా పాయింట్ టు పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసి మీ ముందుకు తీసుకొచ్చాను. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో అడగండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? సో ఆలస్యం లేకుండా టాపిక్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫ్రెండ్స్ ఇట్లాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ అండ్ అప్డేటెడ్ వీడియోస్ మీరు వెంటనే పొందాలంటే కనుక ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఒక లైక్ చేసేయండి. వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫ్రెండ్స్, అక్కడి నుంచి అయితే ఈ పేజ్కి అయితే వచ్చేసేయండి. ఇక్కడ క్రియేట్ అకౌంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మన నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మన నేషనాలిటీ, జెండర్, ఈమెయిల్ ఐడి అండ్ కన్ఫర్మ్గా ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అండ్ ఇక్కడ సెండ్ చేస్తే ఓటీపీలు వస్తాయి, అవి ఇక్కడ ఎంట్రీ చేసేయచ్చు. అండ్ ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్స్ మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి. అండ్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎట్లా తెలిసింది దీనికి సంబంధించిన అడుగుతుంది. ఈ చిన్న బేసిక్ డీటెయిల్స్తో మన అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసి సబ్మిట్ చేస్తే మనకు అకౌంట్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. సో నెక్స్ట్ ఈ పేజ్కి అయితే మళ్ళీ హోమ్ పేజ్కి అయితే వచ్చేసి ఇందాక మన మెయిల్ ఐడి, పాస్వర్డ్, ఈ క్యాప్షన్ ఎంట్రీ చేసేసి లాగిన్ మీద క్లిక్ చేద్దాం. ఓకే, సో ఈ ఫ్రెండ్స్ ఈ విధంగా దీనికి సంబంధించిన హోమ్ పేజ్ అయితే వస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇవన్నీ కూడా మనం ఫిల్అప్ చేసుకుంటూ వెళ్ళాలి, వన్ బై వన్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఒక చిన్న లైక్ చేసేయండి. లైక్ చేయని వాళ్ళు సో టాపిక్ని కంటిన్యూ చేసేద్దాం. ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ మన ఛానల్కి ఇప్పుడే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అయితే కొన్ని ఆల్రెడీ ఇందాక మనం ఎంటర్ చేసి వస్తాయి. ఇక్కడ ఆల్టర్నేటివ్ ఫోన్ నెంబర్ కానీ, ఇక్కడ మీరు మ్యారీడా కాదా అని అడుగుతుంది. ఓకే, సో డూ యూ హ్యావ్ ఆధార్ అని అడుగుతుంది. ఆధార్ ఉంటే ఎస్ పెట్టుకోండి, మీ ఇష్టం, ఎవరి ఇష్టం వాళ్ళు. సో ఎస్ పెట్టుకుంటే ఏంటంటే ఐడి నెంబర్ ఏంటిది, కన్ఫర్మ్ ఐడి నెంబర్ ఎంట్రీ చేయండి. మళ్ళీ సో టిక్ మార్క్ చేసేసేయండి. ఐడి కార్డులో పేరు ఎలా ఉంటుంది అని ఎంట్రీ చేసేయండి. సో పక్కనే పర్మనెంట్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఆన్ బాడీ, మన పుట్టుమచ్చలు ఉంటాయి కదండి, రెండు పుట్టుమచ్చలు ఎంట్రీ చేసేయాలి. తర్వాత ఇక్కడ మీ కేటగిరీ ఎంట్రీ చేసేయండి. సో డేట్ ఆఫ్ బర్త్, ఓకే, సో డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేసేసి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఏం పెడతారు అని అడుగుతుంది. సో ఇక్కడ మీరు ఏజ్ రిలాక్సేషన్ కిందికి వస్తే పెట్టుకోండి. ఫీజు వేవర్ ఏమైనా కావాలంటే ఎస్ పెట్టుకోండి, లో పెట్టుకోండి, మీ ఇష్టం అది. సో సెలెక్ట్ ఎంప్లాయీ టైప్, సో మీరు ఏం చేస్తారు, ఎంప్లాయా, స్టూడెంటా, అన్ఎంప్లాయిడ్ అనేది చూస్ చేసుకోండి. ఆ కింద మనము 2 ప్రూఫ్లు అటాచ్మెంట్ చేయాలి. బర్త్ ప్రూఫ్ అటాచ్మెంట్ చేయాలి, అడ్రస్ ప్రూఫ్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి, 2 ప్రూఫ్స్. అయితే ఇక్కడ మనం చూడండి, కేటగిరీకి సంబంధించింది అయితే ఓబీసీ వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ ఓబీసీ వాళ్ళ అప్లికేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ సర్టిఫికేట్ అనేది, అంటే ఈ ఇయర్కి సంబంధించి అప్లికేషన్ చేస్తుంటే మాత్రమే నేను చెప్తున్నాను. సో నెక్స్ట్ ఇయర్ వేరే ఉండొచ్చు. ఇక్కడ చూడండి, 31 డిసెంబర్ 2025 వరకు మీరు అప్లోడ్ చేసే ఓబీసీ సర్టిఫికేట్ వ్యాలిడిటీ ఉండాలి. ఓకేనా? సో నాన్ క్రిమిలేయర్ వాళ్ళు మాత్రమే ఆ విధంగా చేసుకోండి. సో ఇవన్నీ డీటెయిల్స్ కూడా నేను పర్టికులర్గా ఎంట్రీ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ పేజ్కి వెళ్తున్నాను. చివరికి ఉంటుంది మీకు సేవ్ బటన్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేయాలి. సో ఇక్కడ చూడండి, కేటగిరీ అంటే మన అంటే కేటగిరీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కేటగిరీ నెంబరు, దాని వ్యాలిడిటీ ఎప్పుడు అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకేనండి? సో ఇట్లాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ రెగ్యులర్గా మీరు పొందాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసిన వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఓకే, సో సేవ్ అండ్ నెక్స్ట్ మీదకి వస్తే, నెక్స్ట్ పేజ్కి వస్తే కనుక ఇక్కడ మన పోస్ట్ సెలెక్షన్ అనేది చూస్ చేసుకోవాలి. ఇక్కడ మీ క్వాలిఫికేషన్ ఉంటుంది చూడండి, మీరు ఏ జాబ్ నోటిఫికేషన్ అంటే ఏ జాబ్కి సెలెక్ట్ చేసుకుంటే దాని కింద ఇదిగోండి ఇక్కడ మీ క్వాలిఫికేషన్ ఉంటుంది. సో మీరు దేనికి సూటబుల్ అవుతారనేది చూస్ చేసుకోండి. ఇట్లా చూస్ చేసుకున్న తర్వాత సేవ్ మీద క్లిక్ చేస్తే మన జాబ్ సెలెక్షన్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. చూడండి, ఇప్పుడు నేను చూపెడతాను. ఓకేనా? సో నా క్వాలిఫికేషన్ 10th ప్రకారం నేను అప్లై చేస్తున్న పోస్ట్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో ఇప్పుడు ఇంకా కొన్ని పర్సనల్ ఇన్ఫర్మేషన్ మనం ఎంట్రీ చేయాలి. ఇక్కడ 10th క్లాస్ డీటెయిల్స్ ఎంట్రీ చేయాలి. ఓకే, సో డూ యూ పాస్ ఇన్ 10th క్లాస్ ఉంటుంది. ఓకే, పాస్ అయ్యాం కదా, ఎస్ పెట్టేసుకోండి. సెలెక్టెడ్ ఎడ్యుకేషన్ బోర్డు, ఆ 10th క్లాస్ బోర్డు ఏంటి అనేది చూస్ చేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోండి. చాలామందికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నది. ఓకే, అండ్ కొందరు సిబిఎస్ఈ వాళ్ళు ఉంటారు, సెంట్రల్ బోర్డుకు సంబంధించిన వాళ్ళు ఎస్ఎస్సి చదివి ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా చూస్ చేసుకున్న తర్వాత ఎస్ఎస్సి సర్టిఫికేట్ నెంబరు అంటే మీరు రోల్ నెంబర్ ఎంట్రీ చేసేయండి. ఓకే, సో తర్వాత పర్సంటేజా, సిజిపిఏనా, గ్రేడా
మీరు ఏ పద్ధతిలో పాస్ అయ్యారు అనేది చూజ్ చేసుకున్న తర్వాత ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనేది కూడా పక్కనే ఉంటుంది. ఓకే, సో డూ యూ హ్యావ్ అడిషనల్ మార్క్ షీట్ ఫర్ 10th క్లాస్ అని అడుగుతుంది. ఓకే, సో పాసింగ్ ఇయర్ తర్వాత ఇదిగోండి ఇక్కడ. ఓకే, సో కొందరు సిబిఎస్ఈ వాళ్ళకైతే అడిషనల్ మార్క్ షీట్ ఉంటుంది, కొందరికి ఉండకపోవచ్చు. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే ఉండకపోవచ్చు. ఓకే, సో హౌ మెనీ సబ్జెక్ట్స్ ఇన్ 10th క్లాస్ అని అడుగుతుంది. మన 10th క్లాస్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అన్ని సబ్జెక్ట్స్ అక్కడ నెంబర్ ఎంట్రీ చేసేసి ఆ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఇదిగో ఈ కింద మనం వరుసగా ఎంట్రీ చేసుకుంటూ పోవాలి. ఇక్కడ యాడ్ సబ్జెక్ట్ అని కనబడుతుంది కదా, ఈ యాడ్ సబ్జెక్ట్ మీద క్లిక్ చేస్తే కథం మన ఒక్కొక్క సబ్జెక్ట్ అసలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక సబ్జెక్ట్ ఉంది, ఏదో ఒక సబ్జెక్ట్ మీకు ఎగ్జాంపుల్గా చూపెడుతున్నాను. తెలుగు ఉంది, మీరు ఫస్ట్ 2 letters కొట్టగానే అది వచ్చేస్తుంది. సో ఎన్ని మార్కులు వచ్చింది అంటే ఎంత సిజిపిఏ వచ్చింది, ఎంత సిజిపిఏకి మనం ఎంత గెయిన్ చేసాము, అంత ఎన్ని వచ్చినాయి, ఎంతకు యాడ్ చేసేయాలి, ఇంకో సబ్జెక్ట్ వస్తుంది అలాగే. ఓకేనా, సో సేమ్ కూడా అన్ని 6 subjects కంటే ఎక్కువ యాడ్ కావు, ఎందుకంటే మన పైన 6 అని పెట్టాం కదా, కావాలంటే మార్చుకొని 5 subjects ఉంటే 5 subjects మీరు చేసుకోవచ్చు. సో ఇట్లా నేను అన్నీ కూడా ఎంట్రీ చేసేసి సేవ్ మీద క్లిక్ చేస్తున్నాను. మీరు అడిషనల్ యాడ్ మీద క్లిక్ చేసిన కదా మీకు యాడ్ అయితే కావు. ఓకేనా ఫ్రెండ్స్, సో స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే మన ఛానల్ని. సో ఆల్ డీటెయిల్స్ అయితే నేను 10th క్లాస్ సంబంధించిన ఇక్కడ అడిగిన చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ అనేది ఎంట్రీ చేసేసి సేవ్ మైండ్ నెక్స్ట్ మీదకి వెళ్తున్నాను. చూడండి, రైట్. సో నెక్స్ట్ పేజ్ వస్తుంది చూడండి, 10th క్లాస్ పర్టికులర్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ సేవ్డ్. ఓకే ఓకే, సో తర్వాత ఇక్కడ ఏంటంటే మన పర్మనెంట్ అడ్రస్ ఏం లేదండి, మన అడ్రస్, హౌస్ నెంబరు, స్ట్రీటు, ఫోన్ నెంబరు అంటే ఆఫ్కోర్స్ ల్యాండ్ ఫోన్ నెంబర్ అనుకోండి. తర్వాత మన స్టేటు, మన డిస్టిక్. ఓకే, సో సబ్ డిస్టిక్, పిన్ కోడ్ అన్నీ కూడా ఎంట్రీ చేయండి. ఇక్కడ ఇంకొక డాక్యుమెంట్ కావాలి, ఏంటి, డొమిసిల్ అంటే మన నివాసం సర్టిఫికేట్, లోకల్ సర్టిఫికేట్ అంటాం కదండి, అదే అనమాట రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇంకా చెప్పాలంటే. సో ఆ స్టేట్ ఏంటి, మన డిస్టిక్ ఏంటిది, సో ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ నెంబరు ఎంట్రీ చేయాలి అండ్ అది స్కాన్ చేసి కూడా అప్లోడ్ చేయాలి. ఓకే, డేట్ ఆఫ్ ఇష్యూ, డొమిసైల్ సర్టిఫికేట్ ఎప్పుడు ఇష్యూ చేశారు, సర్టిఫికేట్ ముందు ఉంటే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు తెలిసిపోతుంది. స్కాన్ చేసి కూడా అప్లోడ్ చేయండి, సేవ్ మీద క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఎట్లా అనిపిస్తుంది, చాలా సింపుల్గానే ఉంది కదా, చెప్పే విధానం సింపుల్గానే ఉంటుంది మీకు అండ్ స్టెప్స్ కూడా ఈజీగానే ఉన్నాయి. ఇది కూడా తెలియక చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అందుకే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ఈ స్టేజ్ అంతే. అడిషనల్ డీటెయిల్స్లో మీరేమన్నా ఏంటి ఎప్పుడైనా డిబార్ అయ్యారా, లేకపోతే ఆర్మడ్ ఫోర్స్కి సంబంధించిన ఏమన్నా మీకు ప్రాబ్లం అయిందా, ఇదన్నీ చిన్న చిన్న పాయింట్స్ చూసుకోండి. ఓకే, సో ఇక్కడ ఆఫీస్ అలిగేడ్ టు హ్యావ్ బీన్ కన్ఫర్మ్డ్ బై యూ, పెండింగ్స్ ఏమన్నా మీ మీద ఉన్నాయా, క్రిమినల్ కేసెస్ ఏమైనా ఉన్నాయా, కోర్టులో కేసెస్ ఉండే అవి ఇంకా పెండింగ్ ఉన్నాయా, క్లియర్ అయినా కూడా అని ఇదిగోండి ఈ విధంగా అడుగుతుంటుంది. ఇప్పటి వరకు మీరు ఏమైనా అరెస్ట్ అయ్యారా, చిన్న చిన్నవి ఉంటాయి. ఓకే, సో ఇక్కడ గవర్నమెంట్ ఏజెన్సీ రిక్రూట్మెంట్లో ఎప్పుడన్నా మీరు పట్టుబడ్డారా, డిబార్ అయ్యారా అని చిన్న చిన్నవి ఉంటాయి. ఓకే, ఇవన్నిటికీ మనం మ్యాక్సిమం అందరం నో ఉంటాం, దీని ఎస్ ఉంటే కనుక మనకి అసలు ఈ జాబ్ రాదు అఫ్కోర్స్, రైట్. సో ఇక్కడ చిన్న ఇవన్నీ పాయింట్స్ కూడా చదువుకోండి. ఓకే, ఇవన్నీ ఇది ఒక్క సెక్షన్ అయితే మీకే ఇస్తుంది. ఓకే ఓకే, సబ్జెక్ట్ నేను సబ్మిట్ మీద క్లిక్ చేశాను. సబ్మిట్ మీద క్లిక్ చేస్తే అసలు ఇంకొక స్టెప్కి అయితే మనం రావడం అయితే జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఫోటో సిగ్నేచర్ అయితే మనం అప్లోడ్ చేయాలి. ఫోటోని అయితే ఈ విధంగానే దిగాలి, శాంపిల్గా మీకు అక్కడ ఉంది. ఓకే, సో ఫోటో ఒక అంటే లైవ్ ఫోటోనే, ఓల్డ్ ఫోటో కాదు. సో ఒక స్లేట్ మీద మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ కాదు, డేట్ ఆఫ్ ఫోటో దిగిన రోజు ఇట్లా స్లేట్ మీద నీట్గా మీ ఫుల్ నేమ్ రాయాలి, కింద డేట్ ఆఫ్ ఫోటో డిఓపి అని రాసేసి అప్లోడ్, స్కాన్ అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసేయాలి. ఇదిగోండి నేను సిగ్నేచర్ అప్లోడ్ చేశాను, మీకు శాంపిల్గా చూపెడుతున్నాను చూడండి. అక్కడ ఉన్నటువంటి ఫార్మాట్లో సైజెస్ ఇవ్వడం అయితే జరిగింది, అదే సైజులో మనము ఫోటో అండ్ సిగ్నేచర్ చేయాలి. ఇదిగోండి నేను ఫోటో కూడా ఇంత నీట్గా స్కాన్ చేసి అప్లోడ్ చేశాను. ఓకే, సేవ్ మీద క్లిక్ చేయాలండి. అక్కడ పైన బ్లూ కలర్లో సేవ్ బటన్ ఉంది కదా, సేవ్ మీద క్లిక్ చేసేటే అక్కడ వరకు ఫోటో సిగ్నేచర్ అయిపోతుంది. తర్వాత లైవ్. ఓకే, సో లైవ్ అయితే మనం తీయాలి. ఇదిగోండి నేను లైవ్ కూడా మీకు చూపెడుతున్నాను. ఈ లైవ్ అనేది ఇక్కడ మనకు ఒకటి రౌండ్గా ఇట్లా వస్తుంది, గ్రీన్ కలర్లో రౌండ్గా వస్తుంది. ఆటోమేటిక్గా క్యాప్షన్ అయితే అవుతుంది. ఆటోమేటిక్గా క్యాప్షన్ అయ్యేంత వరకు మనం అట్లనే పెట్టాల్సి వస్తుంది. ఇదిగోండి ఇక్కడ, రైట్. సో ఇక్కడ మూవ్ ఫార్వర్డ్ అని అంటుంది. మూవ్ ఫార్వర్డ్ అన్నంతసేపు ఆ సర్కిల్లోకి మన ఫేస్ అనేది అంటే దగ్గరికి పెట్టాలి. చూడండి కొంత టైం పడుతుంది ఇది ఒక్కటి మాత్రం, ఎందుకంటే ఆటో క్యాప్చర్ అవుతుంది ఆటోమేటిక్గా, దానికి మనం చేయాల్సింది ఏముండదు.
సో కళ్ళు కూడా మధ్యలో మధ్యలో ఇట్లా బ్లింక్ చేస్తూ ఉండాలి. మనకైతే ఇండికేషన్స్ అక్కడ వస్తూ ఉంటాయి. ఆ ఇండికేషన్స్ మనం ఫాలో కావాలి. సో నేను ఈ అబ్బాయికి అయితే క్యాప్చర్ చేయడానికి కొద్దిగా టైం అయితే పట్టింది. ఈ అబ్బాయి ప్రతిదీ కూడా నా దగ్గరనే అప్లై చేస్తారు. మొన్న కొంతలో చిన్నగా పన్ను ప్రాబ్లం అయిందని ఇండియన్ ఆర్మీలో సెలక్షన్ పక్కకు పెట్టారు. సో అంత క్రిటికల్గా ఉంటుంది మన ఆర్మీ. ఓకే, సో జై హింద్ ఇండియన్ ఆర్మీ. ఎందుకంటే ఇప్పుడు అది తను చేసుకుంటే ఆ జాబ్ కూడా వచ్చే అవకాశం ఉందట. సో అది కూడా క్లియర్ చేసుకుంటాడు. ఆల్ ది బెస్ట్ నాన్న. సో ఇక్కడ నేను మరీ ట్రై చేస్తున్నాను. సో మీకోసం చూపించడానికి మాత్రమే, రైట్. సో ఫ్రెండ్స్, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీరు రెగ్యులర్గా పొందాలంటే కనుక ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో మొత్తానికైతే నేనైతే నా తనలాడాను, రైట్. సో మొబైల్లో కూడా మీరు చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే మీకు అంత వర్కౌట్ అవ్వదు. ట్రై చేయండి మ్యాక్సిమం. లైక్ ఖచ్చితంగా ఈ మనకు ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ దానికి కెమెరా ఉంటేనే బెస్ట్. ఓకే, సో మనం ఈ ఫోన్తో కూడా నేను యాక్చువల్గా చేసేది ఇదంతా ఫోన్తోనే. అది ఎట్లా అనేది నేను నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే, సో నా డెస్క్టాప్ కూడా కెమెరా లేదు, అయినా కూడా తీస్తున్నాను. కమాన్ రైట్, వచ్చేసింది ఫ్రెండ్స్. సో ఓకేనా, ప్లీజ్ అప్లోడ్ ఫోటో. సో ఇక్కడ నేను సేవ్ చేయడం మర్చిపోయాను, మీకు చెప్పాను కానీ నేనే మర్చిపోవడం అయితే జరిగింది. సో ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్స్ ఉంది కదా, అది సేవ్ చేయాలి, రైట్. ఓకే, రైట్. ఇక్కడ లైవ్ ఇమేజ్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనం ఒక 5 ఎగ్జామినేషన్ సిటీ సెంటర్స్, మనం ఎగ్జామ్ రాయడానికి 5 రకాల సిటీ సెంటర్స్ని అయితే చూజ్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం తెలంగాణకు సంబంధించింది కాబట్టి తెలంగాణ స్టేట్ సెలెక్ట్ చేసి తెలంగాణలో ఏది బెస్ట్ అంటే ఏది దగ్గర అవుతుంది సిటీ అనేది చూజ్ చేసుకోండి. ఓకే, తర్వాత సో మన తెలంగాణలో 2 ఉన్నట్టున్నాయి, ఒకసారి చూసుకోండి. తర్వాత ఆంధ్రప్రదేశ్, తర్వాత అదర్ స్టేట్ ఉన్నట్టున్నది. ఒక స్టేట్లో 2-3 ఉన్నాయి, ఒక స్టేట్లో 3-4 ఉన్నాయి, ఒక స్టేట్లో 1 ఉన్నట్టుంది. ఓకే, సో ఇది మీకు ఏ విధంగా సూటబుల్ అవుతుందో చూజ్ చేసుకొని సేవ్ మీద క్లిక్ చేసేయండి. సో ఈ విధంగా 5 ప్రిఫరెన్స్ అయితే నేను సేవ్ చేసుకున్నాను. ఓకే, సో తర్వాత వచ్చేసి స్టేజ్ 2 ప్రిఫరెన్స్ సిటీ ఎగ్జామినేషన్ సిటీ సెంటర్స్. సో సేమ్ కూడా ఇందాక మనం స్టేజ్ 1 సంబంధించిన ఎగ్జామ్ ఎక్కడ రాయాలి అని చూజ్ చేసుకున్నాము. అదేవిధంగా 2 స్టేజ్లు ఉంటాయి ఈ ఎగ్జామ్ రాయడానికి. సో అదే సేమ్ టు సేమ్ మళ్ళీ 5 ప్రిఫరెన్స్లో అయితే సిటీ సెంటర్స్ నేను ఎగ్జామ్ రాయడానికి స్టేజ్ 2 సంబంధించి చూజ్ చేసుకుంటున్నా, చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి చెప్తున్నా, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ చాలా చేశాను. ఒకసారి వీడియో సెక్షన్కి వెళ్ళి వీడియోస్ చూడండి. ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేస్తున్నాను, మనకు చాలా తొందరగా రీచ్ వచ్చేసింది, ఎందుకంటే మన కంప్లీట్గా ఎడ్యుకేషన్ ఛానల్. ఓకే, సో ఒక్కసారి వీడియో సెక్షన్కి వెళ్ళి వీడియోస్ చూడండి, మీకు అర్థమైపోతుంది. ఓకే, సో ఇట్లాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ వీడియోస్ మీరు వెంటనే పొందాలంటే కనుక ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నేను అన్నీ సెలెక్ట్ చేసుకొని సేవ్ అని క్లిక్ చేశాను. సో ఇన్స్ట్రక్షన్స్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇవన్నీ కూడా ఒకసారి ప్రివ్యూ అంతా చూసుకొని మనం ఇన్స్ట్రక్షన్స్కి అయితే ఓకే చేయాలి. ఇప్పుడు చూద్దాం. సో ఓకేనా, అన్నీ చూసుకొని మనకు అడ్రస్ ప్రూఫ్ కరెక్టేనా, డొమిసైల్ సర్టిఫికేట్ కరెక్టే పెట్టామా, 10th క్లాస్ మార్క్ షీట్ కరెక్టే పెట్టామా అనేది ప్రతిదీ చూసుకోవాలి. ఓకే, సో ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్కు ఇప్పుడు మనం టిక్ మార్క్ చేయాలి, ఒక్కొక్కటి చదువుకుంటా. ఓకే, సో ఇవన్నీ కరెక్టే ఫిలప్ చేసాము. ఓకే, ఎలిజిబులే నేను. ఓకే, డొమిసైల్ సర్టిఫికేట్ కరెక్టే పెట్టాను, ఈమెయిల్ ఐడి కరెక్టే పెట్టాను, ఫోన్ నెంబర్ కరెక్టే పెట్టాను. ఇవన్నిటికి కూడా టిక్ మార్క్ చేయాలి. ఇవన్నీ మీకే వదిలిపెడుతున్నానండి, ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఓకే, ఇవన్నీ కూడా మనం ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్కి యాక్సెప్ట్ చేయాల్సిన టైం అన్నమాట. సో తప్పదు, ఒక్కొక్కటి టిక్ మార్క్ చేసేసి ఇక్కడ ప్రింట్ ప్రివ్యూ మీద క్లిక్ చేసేసి ప్రింట్ ప్రివ్యూ మీద చూసుకోవచ్చు. ఇప్పటిది కూడా ప్రింట్ ప్రివ్యూ, కోర్స్ ప్రింట్ ప్రివ్యూ చూసుకోకపోతే నెక్స్ట్ పేజ్కి రాదు. సో హ్యావ్ యూ సీన్ ద ప్రింట్ ప్రివ్యూ? ఎస్, ప్రింట్ ప్రివ్యూ చూసుకున్నారని కనబడుతుంది. డూ యూ వాంట్ టు ఎడిట్ ద అప్లికేషన్? సో ఏమైనా కావాలంటే ఎడిట్ అప్లికేషన్ చేసుకోండి. ఓకే, సో మీ ఇష్టం అది. సో నాకైతే అవసరం లేదు ప్రజెంట్, మీకైతే ఉంటే కనుక పెట్టేసుకోండి. డూ యూ హ్యావ్ మిగతా ఎడిట్ ఆప్షన్ అవన్నీ కావాలనుకుంటే కూడా చూసుకోండి. ఒక చిన్న పాయింట్, ఇది ఏం అవసరం పెద్దగా ఏం లేదు. తర్వాత డిక్లరేషన్ కూడా టిక్ మార్క్ చేసేసి ఇందాక మనం అన్నీ కూడా ప్రింట్ ప్రివ్యూ చూసుకున్నాము, ఎడిట్ ఆప్షన్ అవసరం లేదు అని అవన్నీ కూడా ఉంటాయి. సో దాన్ని కూడా మళ్ళీ మనం కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ చేసి సేవ్ మీద క్లిక్ చేయాలి. సో అప్లికేషన్ సేవ్ డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని కనబడుతుంది. సో ఇట్స్ టైమ్ టు పేమెంట్, అంతే, చాలా సింపుల్.
ఓకే. సో పేమెంట్ మీద క్లిక్ చేసేస్తే ఇక్కడ పేమెంట్ గేట్వేస్ ఉంటాయి. 2 గేట్వేకి సంబంధించిన ఏదైనా మీరు ఒక గేట్వే చూజ్ చేసేసుకొని ఇదిగోండి ఇందులో ఏదైనా ఒక గేట్వే 2 కూడా పేమెంట్ సెక్షన్సే చూజ్ చేసుకొని పే మీద క్లిక్ చేయండి. సో ఎటువంటి రిఫ్రెష్ చేయొద్దండి. ఇక్కడ ఈ బటన్ వస్తలేదు, అక్కడ ఆ బటన్ వస్తలేదని ఏం రిఫ్రెష్ చేయొద్దు, బ్యాక్ రావద్దు, ఫ్రంట్కి వెళ్ళొద్దు, ఏ వేరే వెబ్సైట్ కూడా ఓపెన్ చేయొద్దు. పేమెంట్ సెక్షన్కి వచ్చినప్పుడు ఎప్పుడు ఏది అప్లికేషన్ చేసినా, ఇది ఒకటే కాదు, ఏది అప్లికేషన్ చేసినా కూడా ఫ్రంట్ బ్యాక్ అట్లా ఏం వెళ్ళొద్దు. ఓకే. సో ఇక్కడ మీరు డెబిట్ కార్డ్ ద్వారా, క్రెడిట్ కార్డ్ ద్వారా, నెట్ బ్యాంకింగ్ ద్వారా ఎట్లనైనా పేమెంట్ అయితే చేసేయచ్చు. నేను పేమెంట్ చేశాను, సక్సెస్ఫుల్లీ రావడం అయితే జరిగింది. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది, అంతా కూడా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఫ్రెండ్స్, ఎట్లా అనిపించింది వీడియో ఖచ్చితంగా కామెంట్లో చేయండి. కామెంట్ అడగండి, మీకు వీడియో అసలు నచ్చిందా నచ్చలేదా. నచ్చితే నచ్చిందని చెప్పండి కామెంట్లో, నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి, ప్రాబ్లం లేదు. మొత్తానికైతే మీ రెస్పాన్స్ అనేది నాకు కావాలి. ఎందుకంటే నేను నెక్స్ట్ ఎట్లా మీ కామెంట్స్ ద్వారా నేను ఏం పొరపాటు చేశాను ఏంటిది అనేది నేను సర్దుబాటు చేసుకుంటాను, అంటే దాన్ని నేను రెక్టిఫై చేసుకుంటాను. ఓకేనా. సో అది మళ్ళీ ఇంకో తప్ప రిపీటెడ్ కాకుండా చూసుకుంటాను. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ వెంటనే పొందాలంటే కనుక మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, నోటిఫికేషన్లో ఆల్ పెట్టుకోండి. డౌట్స్ ఏమైనా వస్తుందా కామెంట్లో అడగండి. థ్యాంక్ యూ వెరీ మచ్.